काशी आरंभं करोतु भवानेव आरम्भं करोतु। किमिति करोमि अत्र? एकं श्लोकम् उक्त्वा आरम्भं करोतु। नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। రాజేష్ జీ बोलिए सर చెప్పండి. ఓకే, ఇప్పుడు వీడు కాశీ విశ్వేశ్వర శర్మ మన ఆ, గురుకులంలో మోస్ట్ సీనియర్ వీడే. ఓకే. సో అందుకే మీతో ఒకసారి ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందని. ఆ, సో చాలా పెద్ద శశి, భారం. సో ఇంకా సో రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ నౌ. సరే పర్వాలేదు. ఓకే, సో కాశీ గారు, మీ ప్రొఫెషనల్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ప్రశ్న ఇంట్రడక్షన్. వినపడింది. కాశీ, టోటల్ నీ పరిచయం ఇవ్వు. నువ్వు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, అన్ని టోటల్ నీ గురించి చెప్పుని. నేను ముందుగా నా పేరు కాశీ విశ్వేశ్వర శర్మ. నేను హైదరాబాద్ వనస్థలిపురం దగ్గర ఉంటాను. నేను రిషివాటికి వచ్చి 3 వర్షాలు అవుతుంది. సో నేను నా 10th కూడా రిషివాటిక NIS లో కంప్లీట్ చేసేస్తాను. నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ 12th. సో 12th లో ఆయుర్వేదం మీద వెళ్ళాలని నా కోరిక. ఓకే, ఇది మీ పర్సనల్ ఇంట్రడక్షన్ అయింది. మీ ప్రొఫెషనల్ ఇంట్రడక్షన్ చెప్పండి. అంటే ఇప్పుడు మీరు బ్రహ్మచర్యులు కదా, గురుకులానికి వెళ్తున్నారు కదా, ఆ పరంగా మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఇంట్రడక్షన్. గురుకులంలో ఒక 30 మంది ఛాత్రులు ఉంటారు, పిల్లలు. గురుకులం పేరు ముందా? ముందుగా గురుకులం పేరు రిషివాటిక గురుకులం. చాలా మంచిది. ఓకే. దానిలో 30 మంది వరకు పిల్లలు ఉంటారు. దానిలో నేను నేను పిల్లలందరికీ గణితం పాఠం చేస్తుంటాను అనమాట. ఎలాగో 10th అయిపోయింది కదా, కొంచెం మ్యాథ్స్ మీద కొంచెం పడుతుంది. సో అది నేను పిల్లలకి మ్యాథ్స్ చెప్తుంటాను. అండ్ ఆల్సో పిల్లలందరినీ పొద్దు నుంచి నైట్ వరకు మానిటర్ చేస్తూ వాళ్ళతో పాటు అండ్ ఐ గైడ్ దెమ్. Okay, this is your role inside the Gurukulam. I understand that. When you introduce yourself from a Gurukulam, you named the Gurukulam, that is okay. But you left out the most important information. Can you guess what that information is? డాక్టర్ పేరు ఇంత నేర్చుకున్నారు కదా గురుకులంలో మీరు, ఎవరు చెప్పారు అవన్నీ? ఓకే, ఆచార్య రాకేష్. So when you introduce yourself, your name should not come first. Your guru's name should come first. ఓకేనా? ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే గురు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ వన్ మోర్ టైమ్, బికాస్ దిస్ ఇస్ హౌ ఐ లెర్న్డ్ my Sanatan roots. Later on you will realize why it is important. So first you must introduce yourself as a Shishya of so and so Guru. Then you should say what you have learned. Then you should say how you are helping the Gurukula, not the students. The Gurukulam and the Guru are the two biggest things in your life right now. So you must maintain that in a way, because it will facilitate the knowledge to come to you very easily. ఆ గురువు ఎత్తుకి, ఆ గురుకులం ఎత్తుకి ఇంకా తిరుగులేదు. ఆ ఎత్తు ఎప్పుడూ ఉండాలి.
ఈ ఎత్తు వింటే ఏదైనా గురువు మీకు దగ్గర తీసుకుంటారు. దే విల్ వాంట్ యూ యాజ్ దేర్ స్టూడెంట్. సో యూ మస్ట్ లెర్న్ దాట్. సో నౌ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ వన్ మోర్ టైమ్ ద వే ఐ సజెస్టెడ్. ఓకే. నేను చదువుకునే గురుకులం పేరు రిషివాటిక గురుకులము. నా గురువు పేరు ఆచార్య రాకేష్ ఆచార్య. వారు నాకు అష్టాధ్యాయి అమరకోశ, సంస్కృతము, దర్శనము ఇలా అన్ని సంస్కృతంలో అన్ని వివిధ భాగాలు నేర్పించారు. వారికి ప్రణామాలు. రెండవది, నేను రిషివాటిక గురుకులానికి ఏ విధంగా సహాయం అందజేస్తున్నాను అంటే, నేను రిషివాటిక గురుకులానికి నా ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఏవైతే నేను నేర్చుకున్నానో అవన్నీ వాళ్ళందరికీ చెప్పుతూ నేను నేర్చుకుంటూ సాయం చేస్తున్నాను. Wonderful. This is excellent introduction. Please remember this for the rest of your life. Whoever your guru is, you should always introduce the guru first and then you should describe yourself. అంత పరం మీరు నేర్చుకుంటే అంత చదివింది ఎప్పుడు ఉంటుంది మీ దగ్గర. ఇట్ విల్ నెవర్ ఫెయిల్ యూ. ఓకేనా? ఓకే. సీరియస్ మాట కాదు ఇది. వీ హ్యావ్ టు బి హ్యాపీ వెన్ వీ లెర్న్ దీస్ థింగ్స్. ఎప్పుడు ఫేస్ మీద ఒక హ్యాపీనెస్ ఉండాలి. గురు పేరు అంటే అట్లా ఉంటుంది. నాకు రాకేష్ ఆచారి గురు సమానం, దేవుడు సమానం నాకు అతను. వాళ్ళని తలుచుకుని నేను ఎన్నెన్నో నేర్చుకున్నాను. ఐ విష్ ద సేమ్ ఫర్ యూ ఆల్సో. ఓకే. సో మీరు చెప్పింది ఒక మాట అర్థమైంది ఏంటంటే, మీకు మ్యాథ్స్లో కొంచెం ఇంట్రొడక్షన్ ఉంది. ఆ మ్యాథమెటిక్స్ ద్వారా మీరు సహపాఠుల్ని అందరిని చెప్తూ ఉంటారు. కొత్త లెసన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్లో ఇంట్రొడక్షన్ ఇస్తారు. చాలా మంచి మాట. ఇంకా దాని తర్వాత మీరు కొంచెం ఆయుర్వేద మీద ఆకర్షణ ఉందని చెప్తున్నారు. మధ్యలో రసాయన శాస్త్రం మీద ఏమైనా మీకు ఎంట్రీ ఉందా? కెమిస్ట్రీ. నాకు అంటే యాక్చువల్గా ఈ సైన్సెస్లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నాకు ఈ 3 దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ లేదనమాట. ఎప్పుడు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 6th to అదర్ క్లాసెస్. సో నేను 10th లో కూడా ఇవేవి తీసుకోలేదు. సో అందుకే నేను అసలు సైన్సెస్ అంటేనే కొంచెం అవాయిడ్ చేసేవాడిని. సో 0% ఆఫ్ నాలెడ్జ్ ఉంది నాకు సైన్సెస్. ఓకే. అయితే ఆయుర్వేదకు వెళ్ళేటప్పుడు మీకు ఈ సైన్సెస్ అవసరం కదా? ఎందుకంటే అక్కడ రసాయన శాస్త్రంలో అన్నీ చెప్తారు. అది కరెక్టే. అక్కడ చాలా మాటికి బయోకెమిస్ట్రీ ప్రిన్సిపల్స్, బయోఫిజిక్స్ ప్రిన్సిపల్స్, హ్యూమన్ అనాటమీ ప్రిన్సిపల్స్, హౌ మెడిసిన్స్ వర్క్, హౌ టు డూ ద డయాగ్నోసిస్, దీంట్లో ఒక మల్టీఫాసెటెడ్ టాపిక్ ఉంటుంది. ఆ మల్టీఫాసెటెడ్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ ద థియరీ ఆఫ్ లాజిక్. ఆ థియరీ ఆఫ్ లాజిక్ రూట్స్ ఏమో న్యాయశాస్త్రంలో ఉన్నాయి. అయితే న్యాయశాస్త్రం పరంగా మీకు ఇచ్చిన జ్ఞానం ఏమైనా గుర్తుందా? న్యాయశాస్త్రం లేదండి. ఓకే, గుర్తులేదు. నో ప్రాబ్లం. న్యాయశాస్త్రం మీద ఏమైనా తర్కం అర్థమైందా మీకు? ఏదో ఒకటి తర్కం. అంటే ప్రూఫ్ ఆఫ్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ సైంటిఫిక్ మెథడ్, వాట్ ఈస్ అబ్జర్వేషన్, ఇలాంటివి ఏమైనా గుర్తున్నాయా? లేదండి. ఓకే. So what you're actually seeing right now with your own learning is you're relying on memory for things that require intellect. Do you understand what I said? You're using memory for things that require intelligence. అయితే ఆ మెమరీకి ఇంటెలిజెన్స్కి సంధి ఎప్పుడు ఉండదు. మీరు కోరుకునేది మెమరీ కాదు, ఇంటెలిజెన్స్ కావాలి మీకు. ఆ పరంగా మీరు న్యాయశాస్త్రాన్ని చూడండి. యూ షుడ్ అండర్స్టాండ్ ద లాజిక్ ఆఫ్ వాట్ ఈస్ సైన్స్. దెన్ యూ విల్ లెర్న్ అ లాట్ మోర్. అయితే ఇంతవరకు మీరు గురుకులంలో నేర్చుకునేవి సబ్జెక్ట్స్ దాని గురించి నాకు చాలా ఎక్కువ ఏమీ ఇంట్రడక్షన్ లేదు. కొన్ని మంత్రాలు చదువుతాను, అవి కూడా అంత మంచిగా రావు నాకు. కానీ నా పరంగా చెప్పేది ఏంటంటే,
if you wish to become someone who enjoys your profession, something that you adopt to do for betterment of others, that is your profession. You do not require memory, you require intelligence. Memory ఆ పరంగానే వస్తుంది, but intelligence is the foundation. So your skill of becoming an Ayurveda specialist actually requires a lot of observation. ఆ అబ్జర్వేషన్ ఎట్లా కావాలి, ఎట్లా చేయాలి, ఇవన్నిటికీ ఇంటెలిజెన్స్ ముఖ్యము. అందుకే నేను అడిగాను, అది న్యాయశాస్త్రం పరంగా మీకు ఏమైనా లాజిక్ గురించి ఏమైనా ఇంట్రడక్షన్ ఉందా లేదా అని. దిస్ ఈజ్ నాట్ ఏ lecture where I will tell you what to learn or what not to learn. This is not that lecture. This lecture is about this meeting actually is about introducing each other and showing you how I work so that you can benefit from it. ఇంతవరకు నేను మార్క్స్ ఎన్ని వస్తాయి అని ఆ పరంగా పోటీ ఆడి ఇంతవరకు వచ్చాను నేను. కానీ నేను అటెండ్ చేసిన ఇంటర్వ్యూస్లో ఎప్పుడు నీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి దాని ప్రకారంగా నీకు జాబ్ ఇస్తానని ఎప్పుడు కాలేదు నా. ఇప్పుడు మీరు ఆయుర్వేద తీసుకుంటా అంటున్నారు, చాలా మంచి మాట. ఆయుర్వేద తీసుకున్న తర్వాత మీకు ఆయుర్వేదంలో ప్రవేశం వస్తుంది, అక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఒకరోజు ఒక ఆసుపత్రిలో మీరు సహాయం చేస్తుంటారు పేషెంట్స్కి. అప్పుడు there is never going to be a situation where your patient will ask you how many marks did you earn in your Ayurveda. ఇంతవరకు మీరు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళారు కదా, ఎప్పుడైనా అడిగారా మీరు డాక్టర్ చదివినప్పుడు మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయని? హాస్పిటల్స్ లో ఎవరైనా పేషెంట్స్ చూసారా అట్లా అడిగినట్టు? లేదు. సో what it is pointing at is everybody understands that intelligence is far more important than memory. You must try and understand this over a period of 2 months, 3 months, 4 months. అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది ఇంటెలిజెన్స్ ఎందుకు ముఖ్యము, మెమరీ ఎక్కడ వాడాలి, ఇంటెలిజెన్స్ ఎక్కడ వాడాలి. ఇంటెలిజెన్స్ ఫస్ట్ మొదటిసారిగా ఎక్కడంటే ఆబ్జర్వేషన్స్లో వస్తుంది పనికి. దాని తర్వాత ఆబ్జర్వేషన్ చూసిన తర్వాత ఇది ఎక్కడో చూసినానబ్బా అని మీకు ఆలోచన వస్తుంది, అప్పుడు మీకు మెమరీ అవసరం. అయితే ఇవి రెండు మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు దాని గురించి ఉంది ఎడ్యుకేషన్. యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ హౌ డూ యూ మేనేజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ యువర్ మెమరీ టు డూ సంథింగ్ యూస్ఫుల్. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ యువర్ లెర్నింగ్ విల్ బికమ్ వెరీ ఈజీ. అక్కడ మీకు ఆనందం కలిగేది ఎందుకంటే మెమరీ పెద్దగా ఉందని కాదు, మీ ఇంటెలిజెన్స్ బాగా షార్ప్ అయింది. మీకు ఆ డైరెక్షన్లో వెళ్ళే ముందర మీకు ఏం చూడాలి, ఎట్లా చూడాలి, దీని అర్థం ఏంటి, ఆ స్కిల్స్ రావాలి. ఆ స్కిల్స్ వస్తే ఆయుర్వేద కాదు, మీరు రాకెట్ ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మీరు ఆయుర్వేదకి వచ్చారు కదా, ఆయుర్వేద స్ట్రీమ్కి వెళ్తామంటున్నారు, దానికి ఫౌండేషన్ బయాలజీ ఉంది ఎట్లయినా. అయితే మీకు బయాలజీ లెసన్స్లో చాలా సులభంగా చెప్పాలంటే బయాలజీ లెసన్స్లో అంత ఆర్గనైజేషన్ లైఫ్ సైన్సెస్లో ఎట్లుంది దాని గురించి ఇంట్రడక్షన్ ఉంది. మీ సిలబస్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, దానికి కొంచెం చదివాను కూడా, దాంట్లో కొన్ని మంచి మంచి విషయాలు కూడా తెలుసు. కానీ ఆ బయాలజీ విషయంలో చిన్న చిన్న లెసన్స్ ఇచ్చేటప్పుడు ఒక లెసన్ నుంచి రెండో లెసన్కి వెళ్ళే వరకు కొంచెం మధ్యలో గ్యాప్ ఉంటుంది, అది మీరు జంప్ చేయగలుగుతారు. కానీ ఆ లెసన్ మొదలయ్యే ముందర దానికి ఒక థియరీ ఉంటుంది, అది ఎక్కడ రాయరు. మీరు ఆ థియరీని పట్టుకుంటే ఆ లెసన్ ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని ఫస్ట్ చాప్టర్ ఉంది మీకు బయాలజీలో. అక్కడ సింగిల్ సెల్ లైఫ్ ఫామ్ ఎట్లుంటుంది, మల్టిపుల్ సెల్ లైఫ్ ఫామ్ ఎట్లుంటుంది, ఎవల్యూషన్ ఎట్లా అయింది, అవన్నీ చెప్తారు. కానీ సింగిల్ సెల్ లైఫ్ ఫామ్ ఎట్లా వచ్చింది ఎవరైనా చెప్తారా? మీకు ఐడియా ఉందా? సింగిల్ సెల్, ఆ సింగిల్ సెల్ లైఫ్ ఫామ్ వచ్చే ముందర ఏముంది అంటే సెల్స్ రావాలంటే ఒక రెండు
ఆ, లేదండి. ఓకే. ఇది చాలా ముఖ్యమైన మాట. ఫర్ ఎనీథింగ్ దేర్ ఇస్ ఆల్వేస్ అ బిగినింగ్. ఉమ్, అయితే మా మన మన జీవ ప్రాణులు బిఫోర్ దే బికేమ్ అ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ దెర్ వాస్ సంథింగ్. వాట్ వాస్ దాట్ సంథింగ్? కెన్ యూ ట్రై? ఏంటండి ఇంకోసారి చెప్పండి ఒకసారి. Before life forms evolved on this planet, there was something. What was that? వాటర్. Okay, before water, what was there? రాక్స్ అండ్ Okay, before rocks, what was there? ఇట్లా Before- మనం పోతూ ఉండాలి. మీకు ఆనందం ఇస్తుంది ఇది. ఐఎమ్ ఆల్రెడీ సీయింగ్ దట్ యూఆర్ లాఫింగ్, యూఆర్ స్మైలింగ్, కరెక్ట్ కదా? సో ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్ లైక్ దిస్. సో బిఫోర్ ద రాక్స్, వాట్ వాస్ దేర్? బిఫోర్ ద రాక్స్ ప్లేన్. నథింగ్. Before the rocks, there was the dust all around in the space that became a small clump and became a star. ఓకే. Okay, before a star, what was there? బిఫోర్ ద స్టార్. So before a star, there is a small concept in physics which is mostly understood and well accepted. It is called the Big Bang theory, the beginning of everything. ఓకే. Okay, ఇది మోడర్న్ సైన్స్ ప్రకారంగా ఇట్లుంటుంది. కానీ మన సనాతనం ప్రకారంగా ఎక్కడ మొదలైంది అది మీకు తెలుసా? వేదాలు చదువుకున్నారు కదా మీరు అన్ని. లేదండి. ఏం చదువుకున్నారు? ఇది ఎవల్యూషన్ గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఎడిషన్ గురించి తెలుసుకోవడం అంటే లేదండి అంతే. ఓకే, ద యూనివర్సల్ ఎవల్యూషన్ గురించి దెర్ వాజ్ నథింగ్, దెర్ వాజ్ అ బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ తర్వాత అన్ని చోట్ల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ప్లాస్మా వచ్చింది. అవి కోలస్ అయ్యి ఒక స్టార్ అయింది. స్టార్ అయ్యి దానికి ఇంకో పెద్ద విస్ఫోటం అయింది. అక్కడ నుంచి బ్లాక్ హోల్స్ వచ్చాయి. మళ్ళీ బ్లాక్ హోల్స్ ఇంకా వేరే రకంగా తిని 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 ఇంత యూనివర్స్, ఇంత బ్రహ్మాండం మొత్తం ఆవిష్కరించబడింది. Out of all this came the solar system. In the solar system came the planet Earth. On planet Earth, there was something called chemical evolution. So chemical evolution comes before biological evolution. So if we start something in terms of biology, we must first look at the chemical evolution. అది చూడకపోతే లైఫ్ ఎట్లా వచ్చింది అంటే మీరు ఫస్ట్ సెల్ నుంచి వచ్చింది అని అంటారు. అది ఆన్సర్ తప్పు. అది మీ ప్రకారంగా, మీకు ఇంటెలిజెన్స్ ప్రకారంగా మీరు అది నేర్చుకుంటే ముందట వచ్చేవంతా సులభం అవుతుంది. ఎందుకంటే వీ హ్యావ్ రిమూవ్డ్ అ కాన్సెప్ట్ ఆఫ్ నాట్ నోయింగ్ సంథింగ్ బిఫోర్ ఇట్ ఎగ్జిస్టెడ్. అక్కడ తీసేస్తాం మనం. కెమికల్ ఎవల్యూషన్ నుంచి బయాలజికల్ ఎవల్యూషన్ వచ్చింది. కెమికల్ ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది? యూనివర్సల్ ఎవల్యూషన్. యూనివర్సల్ ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది? బిగ్ బ్యాంగ్తో వచ్చింది. ఓకే, ఈ కెమికల్ ఎవల్యూషన్ నుంచి బిగ్ బ్యాంగ్ థియరీ వరకు ఇట్ ఈస్ యువర్ జాబ్ నౌ to go talk to people in the Sanatanam way of learning to find out where is all that. ఈ ప్రశ్నలు అడగడానికి మీకు ఫ్రేమ్వర్క్ ఉందా? అడగడానికి ఫ్రేమ్వర్క్ అంటే మీరు ఈ ప్రశ్న అడగడానికి ఒక ఫౌండేషన్ ఇవ్వాలి కదా వాళ్ళకి, మీరు ఏం అడుగుతున్నారని. ఆ ఫ్రేమ్వర్క్ ఉందా మీకు? అంటే ఏ వేదంలో చూడాలి, ఏ గురువుని అడగాలి, అట్లా అంటున్నాను నేను. రాకేష్. ఓకే, అవి మీరు కనుక్కోవాలి ఫస్ట్. ఎందుకంటే నేను ఇచ్చే ఎడ్యుకేషన్ మీకు నాకు పరంగా తెలిసిన మోడర్న్ బయాలజీ అంతా చెప్తాను, ధారబోసిస్తాను. నాకు ప్రాబ్లం లేదు దాంట్లో. మీరు నేర్చుకోవాలి, అదే ఒకటి. దట్ ఈస్ మై ఓన్లీ గోల్. బట్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ బెటర్, to become that Ayurveda specialist that you want to become, you have to be in a place where you also understand chemical evolution first. Then you should go to biological evolution. అయితే ఆ కెమికల్ ఎవల్యూషన్ గురించి లిటరేచర్ మన వేదాస్లో ఏమైనా ఉన్నాయా అవన్నీ మీరు కనుక్కోవాలి. మీరు స్వతహాగా అంత ఇంట్రెస్ట్ తీసుకొని కనుక్కుంటే దానికి డౌన్ స్ట్రీమ్ అంతా నేనంతా హెల్ప్ చేస్తాను.
So this is the first instance where you have to overcome something by yourself. This is your test. దీనికి మార్క్స్ లేవు. ఎందుకు లేవు? Because I am not going to grade you for what you don't know or what you know. I am not going to grade you. I can only teach you. గ్రేడింగ్ ఎప్పుడు వస్తుంది? మీకు సర్టిఫికేట్ కావాలంటే వస్తుంది. నేను సర్టిఫికేట్ ఇస్తున్నానా? ఇవ్వట్లేదు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఐ నో ఇన్ అ వే దట్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఆ భయం మీ దగ్గర ఉండద్దు ఎప్పుడు. తప్పుగా నేర్చుకుంటే తప్పుగా నేర్చుకున్నారా అని నేను చెప్తాను, కానీ కోపాలు ఉండద్దు ఎప్పుడు, పొగురు ఉండద్దు ఎప్పుడు, నవ్వుతూ ఉండాలి. సరేనా? ఓకే. అయితే ఇప్పుడు మీ బయాలజీ టెక్స్ట్ బుక్ నేను డౌన్లోడ్ చేసిన తర్వాత చాలా మటుకి చూసినాను, అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో. అవి నేను అన్నీ చూసుకొని నేను హైలైట్ చేస్తాను. ఇది ఎందుకు తప్పు ఉంది నేను అది కూడా చెప్తాను. దీనికి సైడ్ బై సైడ్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మోడర్న్ బయాలజీకి రూట్ అంతా యూరోప్లో నుంచి వచ్చింది. గ్రీక్ లాటిన్ భాషల్లో నుంచి, అక్కడ నుంచి డిస్క్రిప్టివ్ వర్డ్స్ తీసుకొని ఇంగ్లీష్లో తెచ్చుకొని మొత్తం మోడర్న్ సైంటిఫిక్ డిక్షనరీ కన్స్ట్రక్ట్ చేసినారు, తయారు చేసినారు. అయితే మీరు నేర్చుకోవాలి ఇది అంటే దానికి ఏదో ఒకటి రూట్ ఉంటుంది. ఆ రూట్ గ్రీక్ రూట్ ఉంది. మోస్ట్ బయాలజీలో అంతా గ్రీక్ రూట్ ఉంది. నేను చేసిన పిహెచ్డి గ్రీస్లోనే చేసినాను. అక్కడ ఉన్నప్పుడు అన్నీ నేర్చుకున్నాను. నేను ఒక 10 ఏళ్ళు ఉన్నాను. 10 years is a very long time. I was friends with many doctors in the clinic. I was friends with many teachers who were teaching students at primary school. అంటే పెద్ద గ్రేడియంట్ ఉంది అక్కడ. వేరే వేరే వాళ్ళనంతా కలుసుకొని ఎప్పుడు నా డిస్కషన్స్ ఇవే. ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది. సో మీకు చెప్పేటప్పుడు బయాలజీలో అవకాశం వస్తే నేను ఒక గ్రీక్ టీచర్ని పట్టుకొస్తాను. చాలా మంచి ఫ్రెండ్ ఆవిడ. నాకు గురుపరంగా ఉన్న ప్రొఫెసర్ ఉన్నారు, అతని వైఫ్. ఆవిడ చిన్నపిల్లల్ని ఇది గ్రీక్ రూట్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. ఏన్షియంట్ గ్రీక్, మోడర్న్ గ్రీక్ కూడా కాదు, ఏన్షియంట్ గ్రీక్. ఆవిడకి చాలా తెలుసు. సో యూ విల్ బి లెర్నింగ్ సమ్ స్మాల్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ దాట్ సైడ్ ఆల్సో. అప్పుడు మీకు కొంచెం మెమరీ కావాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు టెస్టింగ్ ఎందుకు ఉంటుంది అంటే, ఫైనల్ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి ఆ ప్రకారంగా మీకు అడుగుతాను. అక్కడ ఈ ప్రశ్నకి సమాధానాలు ఇచ్చిన తర్వాత మార్క్స్ ఎందుకు ఇస్తారు, ఆ మార్క్స్ ఇచ్చే దాంట్లో ఇన్సైట్ ఏముంది అది నేను చెప్తాను. మార్క్స్ ఎందుకు ఇస్తారంటే, నేను ఈ స్టూడెంట్ని ఇన్ని చెప్పాను, గుర్తుందా లేదా, అది మెమరీకి టెస్ట్. కానీ కొన్ని క్వశ్చన్స్లో అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ వచ్చిందా లేదా, అది ఇంటెలిజెన్స్ టెస్ట్. ఈ రెండు వేరే వేరే రకాల్లో క్వశ్చన్స్ ఉంటాయి ఎప్పుడు. అయితే మీకు ఈ టెస్ట్లో మార్క్స్ వచ్చినది మెమరీ అండ్ ఇంటెలిజెన్స్ గురించి. ఇట్ హ్యాస్ నథింగ్ టు టెల్ ఆర్ నథింగ్ టు సే అబౌట్ యువర్ అబిలిటీస్. నేను చెప్పేది దీని కింద ఫౌండేషన్ ఏంటంటే, మార్క్స్వి ఎప్పుడు ఇవి రెండు యూజెస్. డూ యూ హ్యావ్ అ గుడ్ మెమరీ, డూ యూ హ్యావ్ ఇంటెలిజెన్స్, అదే చెప్తుంది. మీ క్యారెక్టర్ గురించి ఏం చెప్పదు, మీ ప్యాషన్ గురించి ఏం చెప్పదు, మీ పాస్ట్ ఎబిలిటీస్ గురించి చెప్తుంది. మెమరీ ఉందా, ఇంటెలిజెన్స్ ఉందా లేదా. అయితే ఈ మాట మీకు అర్థమైందంటే ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ అ వెరీ ఈజీ టైమ్ అండర్స్టాండింగ్ ద లెసన్. ఆ భయం ఎప్పుడు ఉండదు మార్క్స్ గురించి. సో ఇప్పుడు నాకు గురుగారు చెప్పిన ప్రకారంగా మీరు 2024, 2025లో ఎగ్జామ్ తీసుకుంటా అంటున్నారు, +2 ఎగ్జామ్. అయితే +2 ఎగ్జామ్ ప్రకారంగా మీకు ప్రిపరేషన్ కావాలంటే ఒక 6 months ప్రతిరోజు కాదు, లెట్స్ సే వన్స్ ఇన్ 2 days, వన్స్ ఇన్ 3 days నేను సిలబస్ ప్రకారంగా పవర్ పాయింట్ తయారు చేసి ఫస్ట్ మీతో షేర్ చేసిన తర్వాత, మీరు అది చదివిన తర్వాత we will meet online. We will schedule it in such a way that you don't have to sacrifice anything you're learning in the Gurukulam. For that, I will coordinate with Acharya Rakesh.
you will also have to coordinate with your teaching duties so that the students don't miss out on learning from you. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్కిల్ వస్తుంది ఒకటి, మీరు మీ టైం ఎలా మేనేజ్ చేస్తారు. అయితే దాని గురించి కొంచెం మీరు ఆలోచన చేయాలి. ఓకే, మీకు ఇంగ్లీష్ మీద బాగా కమాండ్ ఉందా? ఇంగ్లీష్ మీద కమాండ్ అంటే మరి అంత లేదు కానీ బట్ ఉంది. అంటే కొంచెం కూర్చొని ఏదో క్యాజువల్గా మాట్లాడితే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారా? ఓకే, సో ఇంగ్లీష్ షుడ్ బి అ గుడ్ లాంగ్వేజ్ టు ఇంటరాక్ట్ ఫర్ లెర్నింగ్ బయాలజీ. డూ యూ అగ్రీ? ఎస్. సరే, ఎందుకంటే నా మాతృభాష తెలుగు కాదు, నా మాతృభాష మరాఠీ. అంత బాగా రాదు నాకు తెలుగు, మీకు అర్థమైతే ఉంటుంది. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ నేను ప్రయత్నం చేస్తాను. మీకు హిందీ వస్తుందా? హిందీ వస్తుంది. ఓకే, నా పితృభాష హిందీ, మాతృభాష మరాఠీ. హిందీ కూడా కాదు మా పితృభాష, యాక్చువల్లీ కన్నడ. కానీ మా ఇంట్లో ఎప్పుడు హిందీ మాట్లాడేవారు. మా ఫాదర్ ఉండేంత వరకు ఎప్పుడు మేము హిందీ మాట్లాడేవాళ్ళం. కానీ ఓకే, ఇప్పుడు మనం ఇంగ్లీష్లో నేర్చుకుందాం, చదువుకుందాం, ఇంకా మాట్లాడుకుందాం. ఇదంతా ఓకే కదా మీకు? ఐ అగ్రీ విత్ ఇట్. ఓకే, సో before we actually start any of the lessons, how much time do you think you will need to find out about chemical evolution? 1 day enough. Okay, let me ask you, how do you think you will find the information on chemical evolution? అంటే మీరు అడిగారు కదా మన శాస్త్రకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా, అదేనా? అదే. ఇక్కడ జిఎస్ రాజు గారు అని ఉన్నారు, వారిని అడిగి అనుకుంటాను. ఇంకోటి రాకేష్ ఆచార్యని అడిగి మన వేదాలలో పురాణాలు ఏమైనా ఉన్నాయా అని అనుకుంటాను. ఓకే, ఇదైతే సనాతనం ప్రకారంగా ఉంది. Now I'm talking about the modern chemical evolution. How will you find out information on modern chemical evolution according to the Western culture? I will try to search in Google. Very good. గూగుల్ తర్వాత మీరు, ఇఫ్ యూ హ్యావ్ అ పెన్ అండ్ పేపర్, వికీపీడియా తెలుసా మీకు? వికీపీడియా పెన్ పేపర్ ఉంటే మీరు దగ్గర రాసుకోండి. ఒక్క నిమిషం. చెప్పండి. WIKI PEDIA వికీపీడియా .com, లేకపోతే వికీపీడియాని కీవర్డ్ సెర్చ్ మీరు గూగుల్లో చేస్తే వచ్చేస్తుంది ఆ వెబ్సైట్. యూ మస్ట్ డెడికేట్ no more than 15 to 20 minutes to find out what is on chemical evolution. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ యు గో సెర్చ్ ఫర్ ఇట్ on Google. You will get a lot of information. But the problem with Google is it will give you everything that you want to find out on chemical evolution, but it will not give you where to start. In that case, Wikipedia is a good place to start. Because we scientists today, ఏదైనా కొత్త జీన్ ఆవిష్కారం అవుతే నేను ఎప్పుడు చేసేది ఏంది ఫస్ట్ పని అంటే, గూగుల్ పోకుండా వికీపీడియా మీ దగ్గర పోతాను. The reason why we use Wikipedia is it is a library made by all the citizens all over the world. So it is a collective place of all the knowledge we know in a way that a common man can understand. It's a very big advantage for people like us who don't have much knowledge about chemical evolution. నాకు కూడా దాని గురించి ఎక్కువ ఏం తెలియదు, బుక్స్లో చదివింది అంతే. అది కూడా ఇంట్రెస్ట్ నాకు చాలా లేట్ వచ్చింది, కానీ ఆ ఇంట్రెస్ట్ మీ దగ్గర తొందరగా రావాలని నేను ఇది ప్రయత్నం చేస్తున్నాను. అయితే వికీపీడియా వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కెమికల్ ఎవల్యూషన్స్ మీద చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. పేజ్ కిందికి దిగిన తర్వాత ఒక చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఉంటుంది, లిటరేచర్ సైటేషన్ అని. లిటరేచర్ లేకపోతే రెఫరెన్సెస్ అని ఉంటుంది. ఆ రెఫరెన్సెస్ కూడా ఒకసారి చదవండి మీరు. అంటే జ్ఞాపకం పెట్టుకునే అవసరం లేదు.
how was all that information collected and put in one place? All that is called references. It is always at the bottom of the page. అది కూడా చూడాలి. Hmm. సో ఇక్కడ చాలా పెద్ద ఇంపార్టెంట్ distinction between Google and Wikipedia is this is a place that will give you references in the same page itself. It will give you all the information at a very basic level, and the source of all that information is also mentioned in the same page. So you must try and understand the tool on how to use it. ఆ టూల్ సరిగ్గా నేర్చుకొని మీరు యూస్ చేసుకుంటే ఎట్లా, ఇఫ్ ఇట్ బికమ్స్ అ హ్యాబిట్, ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ యూ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు మీకు జ్ఞానోదయం అవుతుంది. దిస్ హ్యాస్ టు హ్యాపన్ ఆన్ యువర్ ఓన్. నో బడీ కెన్ టీచ్ యూ. సో దట్ ప్రాక్టీస్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే చెప్పాను నేను 15 to 20 minutes కంటే ఎక్కువ చూడొద్దు అని. అది ఒకసారి చూసిన తర్వాత ఒకరోజు ఆగండి, నెక్స్ట్ టైం ఇంకోసారి వెళ్ళండి, సేమ్ వెబ్సైట్. అప్పుడు హాయిగా కూర్చొని పెన్ పేపర్ తీసుకొని పక్కన కూర్చొని రాసుకుంటూ మీరే డెవలప్ చేయొచ్చు. సో వాట్ వీ విల్ డూ ఇస్ లైక్ దిస్. వికీపీడియా వెళ్ళిన తర్వాత అక్కడ కెమికల్ ఎవల్యూషన్ ఎట్లా అయింది అది కనుక్కుందాం. బిఫోర్ దాట్ వాజ్ ఆల్సో దిస్ ఈవెంట్ ఆఫ్ ది యూనివర్స్ కమింగ్ ఇన్ టు బీయింగ్. అక్కడ బిగ్ బ్యాంగ్ థియరీ వస్తుంది, అది కూడా చూడాలి మనం. ఇది చూడకపోతే మనకు బయాలజికల్ ఎవల్యూషన్ అర్థం కాదు. నౌ ఐ విల్ బిగిన్ ద ఫస్ట్ లెసన్ ఇన్ బయాలజీ ఫర్ యూ. టు బికమ్, imagine an organism, a living being. To become big, what does the being do? What does the living organism do? To become bigger, to grow, what does it do? It needs to take some material, minerals, etc. ఫుడ్ లోపలికి వెళ్ళాలి. Food local. సో యు ఆర్ సేయింగ్ దట్ చిన్న చేపను పెద్ద చేప, కరెక్ట్? Yes. మెటీరియల్ ఆల్సో ఫాలోస్ ద సేమ్ వే. హైడ్రోజన్, 2 హైడ్రోజన్స్ పట్టుకొని టైట్గా ఇది ఫ్యూజ్ చేస్తే హీలియం వస్తుంది. 2 హీలియంస్ని రెండు హీలియంస్ని ఫ్యూజ్ చేస్తే 4th ఎలిమెంట్ వస్తుంది. అక్కడ జరిగేది ఏంది? ఇట్ ఈస్ ద కన్జంప్షన్ ఆఫ్ మ్యాటర్ బై మ్యాటర్. So whatever is happening in nature, in the chemical evolution, is also happening in biological evolution. Okay. The only difference between chemical evolution and biological evolution is whatever you make by eating becomes you. Clear? In chemical evolution, they become something else. For example, hydrogen పెడితే helium is nothing like hydrogen. అంతైన ప్రవేశం ఉందా మీకు కెమిస్ట్రీలో? హైడ్రోజన్, హీలియం పేర్లు విన్నాను కానీ దాని వల్ల ఓకే, అవి నేర్చుకోవచ్చు. దట్స్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఐఎమ్ షోయింగ్ బిట్వీన్ వాట్ ఈస్ లైఫ్ అండ్ వాట్ ఈస్ నాట్ లైఫ్ అకార్డింగ్ టు సైన్సెస్, modern science. So you will see the same pattern. Whatever is happening in the chemical world also happens in the biological world. Whatever happens in physical world will happen in chemical world. That same thing in the chemical world will also happen in biological world. ఇవన్నీ ఒక సూత్రంగా ఉంటుంది, అది నేర్చుకోవాలి మనం. చెప్పి తీసుకుంటే ఉంటాను. I will keep doing this over and over and I have to stretch this. So all you must do is దాన్ని పట్టుకొని you should follow me. నేను ఎక్కడన్నా తప్పు పడితే నేను మొహమాట పడకుండా చెప్తాను నేను ఐఎమ్ రాంగ్ అని. మీరు కూడా అదే చేయాలి. ఓకేనా? ఆల్ రైట్. సో ది ఫస్ట్ homework for you is find out about chemical evolution. It will take you 2 days. First day only 15 minutes. Next day how much ever time it takes you should find out and let me know. సరేనా? నేను మీకు వాట్సాప్ ఉందా? మీరు పేరెంట్స్తో ఎట్లా మాట్లాడతారు? వయా ఫోన్. వాట్సాప్ వాడతారా మీరు? సరే, నా వాట్సాప్ ఇన్ఫర్మేషన్ మీరు గురుగారి దగ్గర తీసుకోండి, ఆచార్య గారి దగ్గర తీసుకోండి, రాకేష్ ఆచార్య దగ్గర తీసుకోండి. సో వన్స్ యూఆర్ డన్ విత్ అండర్స్టాండింగ్ how to digest this information, it will take you 1 day for Wikipedia, 15 minutes first time. Second day ఎంతైనా కానివ్వండి టైము, మీకు అర్థమైనంత వరకు మీరు చేస్తూనే ఉండాలి.
బట్ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ యూ హ్యావ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. స్టూడెంట్స్ చెప్పాలి, మీ లెసన్స్ కూడా మీరు చూసుకోవాలి. ఈ రెండిట్లో ఎలా మేనేజ్ చేస్తారు, దట్ ఈస్ యువర్ రియల్ టెస్ట్. ఓకే, ఆ కెమికల్ ఎవల్యూషన్ అయిపోయిన తర్వాత విల్ టేక్ వన్ మోర్ స్టెప్ బ్యాక్. లెట్స్ గో టు ద యూనివర్సల్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్, ఆ బిగ్ బ్యాంగ్ థియరీ మీద కూడా వెళ్ళాలి మనం కొంచెం. అది కాకపోతే మీ స్టడీస్ ఎప్పుడు మొదలు కావు. యూ హ్యావ్ టు స్టార్ట్ దేర్. సరేనా? ఓకే. సో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 లెసన్స్లో కొంచెం స్లోగానే వెళ్తాను నేను. కానీ ఒక్కసారి బేసిక్స్ వచ్చేసిన తర్వాత కొంచెం ఫాస్ట్ అవుతుంది. నా ప్రకారంగా అయితే మీకు కష్టమేం కావద్దు. నేను చూస్తాను అట్లా కావద్దని. బట్ మీరు గురుకులంలో ఎట్లా ఉంటారు, ఏముంటారు అది నేను చూడలేదు. సో ఇప్పుడు నేను సాటర్డే, సండే బహుశా రావచ్చు. నేను వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు అక్కడ ఉండి అంతా చూసి వెళ్తాను నేను. సో అకార్డింగ్లీ ఐ విల్ మేనేజ్ a lesson plan in such a way that it is easy for you. And ఒక మాటలు చెప్పాలంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఇమీడియట్లీ ట్రై అండ్ కాంటాక్ట్ మీ. వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు you don't have to look at the clock and say this is 12 at the night or 2 in the morning. You should not look at that. You should only look for the answer from your guru. అది మీరు చేస్తే you will understand what does it mean to have an intelligence about something. See, that is the passion that comes from learning. అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు ఆయుర్వేదం ఏంటిది, రాకెట్ సైన్స్ కూడా రావచ్చు మీకు. అంత కాంప్లెక్స్లో అంత కాంప్లికేటెడ్ చేయొచ్చు మనం. బట్ మై రెస్పాన్సిబిలిటీస్ మీ దగ్గర బయాలజీకి ఫౌండేషన్ కావాలంటే అది నేను తీసుకెళ్ళాలా అంతవరకు. బట్ బిఫోర్ వీ డూ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సర్టన్ థింగ్స్ దట్ మస్ట్ హ్యాపన్, వాట్ ఎవర్ దట్ ఈస్. Whenever you feel like you need to ask a question, do not look at the clock. Send me the message. నేను ఒకవేళ నిద్రలో ఉంటే ఇమీడియట్గా లేచిన తర్వాత I will try and answer that question. If not, I will answer it right away. చెప్పేది ఏంటంటే I am going to be there no matter what. I am not in the Gurukul, but I am definitely on WhatsApp for you. Okay. మీ ఫేవరెట్ మంత్రం ఏమైనా ఉందా? నా ఫేవరెట్ మంత్రమా? సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అది మంత్రమా, శ్లోకమా, స్తోత్రమా? అంటే అదొక వాక్యం. అది వాక్యము. నేను అడిగింది మంత్రము. మంత్రం గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం. ఓకే, కెన్ యూ రిసైట్ ద గాయత్రి మంత్రం వన్స్? అంటే అది కొంచెం స్నానం చేసి పంచగట్టుకున్న అప్పుడు చెప్పాలి అది. సరే, ఓకే. నేనే మీ దగ్గర ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇలా అలా చెప్పకూడదు, స్నానం చేసుకొని చెప్పాలి. ఓకే, వెరీ గుడ్. యాక్చువల్గా గాయత్రి మంత్రం చెప్పకూడదు బయటికి, లోపల చెప్పుకోవాలి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంది? ఫేవరెట్ ఫుడ్ అంటే అలా ఏం లేదు, అన్ని తింటాను. అన్ని తింటారా? అంటే మీరు బ్రాహ్మిన్స్ కదా, వెజిటేరియన్. మంచి మాట, చాలా మంచి మాట. కాకపోతే నాకు ఏంటంటే లేడీస్ ఫింగర్ అంటే కొంచెం ఇష్టం అంతే. ఓహో, బెండకాయ. ఓకే. మరి మీది? యువర్స్? మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ పంజాబీ ఫుడ్లో మీకు దాల్ మఖని తెలుసా? అంటే పంజాబీ ఫుడ్ ఎప్పుడు తినలేదు. సరే, నేను తీసుకెళ్తా. వెజిటేరియన్ ఉంటుంది. నాన్ తిన్నారా ఎప్పుడైనా? దాల్. నాన్ నాన్ అంటే తందూరి నాన్, బటర్ నాన్, తందూరి నాన్. తిన్నాను. ఆ రకంగా ఉంటుంది పంజాబీ ఫుడ్. అమృత్సర్లో అది గోల్డెన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ పక్కనే, ఆ గోల్డెన్ టెంపుల్ పక్కనే ఒక 100 years old షాప్ ఉంది, డాబా అని. 100 years old. ఇంకా
అట్లానే ఉంది. అప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు పెట్టారు. పెట్టారో అట్లానే ఉంది ఇప్పుడు ఇంతవరకు. హ్మ్. అవకాశం ఉంటే మనం ఇద్దరం వెళ్ళాలి. అక్కడ వెళ్ళి తిని రావాలి. పంజాబీ ఫుడ్. యాక్చువల్ పంజాబీ ఫుడ్ అది. సిక్ ఫుడ్ కాదు, పంజాబీ. పంజాబీ. ముఖ్యమైన విషయం ఏందంటే ఇట్స్ అ వెరీ బిగ్ ప్లేస్ ఫర్ లెర్నింగ్. అమృత్సర్ అది గోల్డెన్ టెంపుల్ ఉంది కదా! ఇట్స్ అ ప్లేస్ ఫర్ ద గురూస్. హ్మ్. So while you are still here in India and while you have a lot of energy, I think you should find an opportunity to go to Amritsar and visit that temple. హ్మ్. చాలా బావుంటుంది ఆ ఎక్స్‌పీరియన్స్. నాకు గురు లేకుండా నేను ఎన్ని టెంపుల్స్‌కి వెళ్ళాను. ఎక్కడ దొరుకుతారబ్బా గురువు? ఎక్కడ దొరుకుతారబ్బా? అప్పుడు ఎట్లనో అట్లా అయ్యి ఇక రాకేష్ ఆచార్యని కనుక్కున్నాను నేను. హ్మ్. అక్కడ హలో అయింది. అది నా ఆచార్య ద్వారా మీరు కలిసినారు. సో, ఐ థింక్ ఇట్స్ గుడ్. మీరు ఎక్కడుంటారు హైదరాబాద్‌లో? ఎస్ఆర్ నగర్, ఎస్ఆర్ నగరా? ఓకే. అమీర్పేట్. అమీర్పేట్ తెలుసు. 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 ఆ! అమీర్పేట్ అమీర్పేట్ కంటే ముందెళ్ళాలి. ఇంకా ముందరెళ్ళాలి. జస్ట్ వన్ స్టాప్ బై మెట్రో. తెలుసు. తెలుసు. అక్కడ నుంచి అమీర్పేట్ నుంచి బస్ ఎక్కితే అది జూబ్లీ హిల్స్ వెళ్తుంది. ఆ బస్ ఆ! పేరు నెంబర్ మర్చిపోయాను. అదే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5. ఆహా! అమీర్పేట్ దగ్గర దిగి అటు నుంచి అటు బ్లూ లైన్ ఎక్కి అటు వెళ్ళాలి. ఆ! అక్కడ నేను గురుస్థాన్ అని ఒకటి ఉంది. ఆహా! అక్కడ డాక్టర్ వేదవ్యాస్ గారి శిష్యులందరూ ఉంటారు. హుహు. అక్కడ మాస్టర్ గారని సంబశివరావు గారని అక్కడ నాకు మ్యాథ్స్ చెప్పారన్నమాట. ఆహా! రోజు పొద్దున వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంట్లో హ్మ్. అలా నేను 10th మ్యాథ్స్. సరే. వెరీ గుడ్. అయితే మ్యాథ్స్ ఫౌండేషన్ కొంచెం ఉంది మీకు. నేను కొంచెం కొంచెం ముందు వెళ్ళేటప్పుడు నేను చూస్తాను కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఏమైనా ఇంట్రొడక్షన్ ఉందా? లేకపోయినా నేను చెప్పగలుగుతాను. ప్రాబ్లమ్ లేదు. హ్మ్. నా ఫేవరెట్ టాపిక్ ఏమో మ్యాథ్స్ ఉండేది. హ్మ్. కానీ ఏం బుద్ధి పుట్టిందో ఏమో ఇంటర్మీడియేట్ కాంగానే చలో 10th కాంగానే చలో ఇంటర్మీడియేట్ వెళ్దామని బయాలజీ రూట్‌లో వెళ్ళిపోయాను నేను. అప్పుడు హ్మ్. కూడా నాకు హైయెస్ట్ మార్క్స్ ఫిజిక్స్‌లోనే వచ్చాయి. అందరూ చెప్పారు కూడా. హ్మ్. "ఒరేయ్! బీపీసీ వద్దురా నువ్వు ఇంజినీరింగ్‌కి వెళ్ళు నీకు ఫిజిక్స్ వస్తుందని." కానీ నేను వినలేదు. ఇప్పుడు నాకు తెలిసింది ఇది బయాలజీ వాస్ మై ప్యాషన్. అందుకే ఇంత దూరం వచ్చాను నేను. అంటే మీరేం చేస్తుంటారండి? నేను ఐ ఫినిష్డ్ మై పీహెచ్‌డీ అబౌట్ 4 ఇయర్స్ అగో. అబౌట్ దేని మీద? క్యాన్సర్ బయాలజీ. క్యాన్సర్ బయాలజీ. క్యాన్సర్‌కి వేరే బయాలజీ ఉంటుంది. మామూలు బయాలజీ కాదు. చాలా పెద్ద బయాలజీ. కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇంకా ఈ క్యాన్సర్ బయాలజీది పీహెచ్‌డీ అయిపోయిందని ఇంకో పీహెచ్‌డీ పట్టుకున్నాను నేను. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. సెకండ్ పీహెచ్‌డీ కూడా అవుతుంది ఇప్పుడు. నిన్ననే ఒక పేపర్ పబ్లిష్ అయింది. కొంచెం ఫ్రీగా ఉన్నా ఇప్పుడు నేను. ఆహ్, అంటే మీ ప్రొఫెషన్? సారీ? వర్క్, జాబ్? ప్రస్తుతానికి నేను ఏం జాబ్ చేయట్లేదు. ఎందుకంటే మా అమ్మకి మోకాళ్ళ ప్రాబ్లమ్ ఉంది. మోకాలు. సో, ఆవిడకి టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ ఉంటుంది. హ్మ్. జనవరి నెలలో, ఇంకా ఏప్రిల్ నెలలో. హ్మ్. అయితే ఇవన్నీ ఇంట్లో పనులు పెట్టుకొని ఎలా అబ్బా! అని నేను అసలు జాబే వెతకలేదు. అప్లికేషన్ అయితే పెట్టి ఉంచినాను గానీ ఏం రావటట్లేదు. వచ్చేటట్లేదు. నా ప్రకారంగా నేను రాసేది, చేసేది చేస్తూనే ఉంటాను. హ్మ్. కానీ మా అమ్మ సరే అయ్యేంత వరకు నాకైతే I don't have a feel for becoming employed again one more time unless my mother is really back on her feet. She can walk these days, but after the total knee replacement surgery, I think she'll be able to walk better. So I want her to heal first. That's my biggest Oh. pet. హ్మ్. ప్రస్తుతానికి చిన్న చిన్న పనులు ఏదో ఒకటే ఉంటాయి. నేను గ్రాంట్ అప్లికేషన్స్ రాస్తూనే ఉంటాను హ్మ్. ఫండింగ్ గురించి. ఇది 3Dలో డిజైన్ చేసుకున్న నాకు సరిపడినట్టు కొత్త కొత్త ఆవిష్కారాలు చేస్తూనే ఉంటాను. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఐ కెన్ షో యూ వెన్ ఐ కమ్ టు ద గురుకులం ఆన్ హౌ ఐ కీప్ మై సెల్ఫ్ బిజీ. Oh. సెల్ కల్చర్ సిస్టమ్స్ ఉంటాయి. లేకపోతే కొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉంటాయి. దాని గురించి కొత్త కొత్త ఆవిష్కారాలు ఎక్కడ జరుగుతున్నాయి? టెక్నాలజీని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు? ఆ లైన్‌లో ఉంటుంది. ఇప్పుడు బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ ఆ ఏరియాలో ఉంటుంది.
సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? నాకు క్వశ్చన్స్ అంటే ఎప్పుడో అంటే చిన్నప్పటి నుంచి కాదు కానీ ఎప్పుడైతే నాకు 5th 6th కంప్లీట్ అయిందో అప్పటి నుంచి ఏదో ఎందుకో బయాలజీ అంటే సైన్సెస్ మీద ఏదో ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్గా అనిపించేది అనమాట. ఓకే. దీనివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా అవి ఇవన్నీ. బట్ ఇప్పుడు ఏంటంటే అంటే అసలు నేను ఆయుర్వేదం ఎందుకు తీసుకున్నా, యాక్చువల్లీ మై ఫాదర్ ఈజ్ ఎ స్ట్రోక్ థెరపిస్ట్. ఓకే. సుజోక్ థెరపిస్ట్, ఇది మన ఆక్యుప్రెషర్ సో అది చేస్తుంటారు. సో నాకు కూడా ఆ వేలోనే వెళ్ళాలి అని కొంచెం ఉందన్నమాట. మా ఓకే. నాన్నేమో మొత్తం అవన్నీ చైనీస్ ఆ వేలో వెళ్ళారంట. మోడర్న్ ఓల్డ్ రూట్స్ ఆఫ్ చైనా, ఇది సుజోక్ థెరపీ ఏదైతే ఉందో అవన్నీ చైనా, జపాన్, కొరియన్ ఇవన్నీ. సో నేనేంటంటే నేను ఇండియన్ రూట్స్ లో వెళ్దామని నాకు కొంచెం ఉంది. నాన్న కొరియన్, నేను ఇండియన్. ఏదైనా ఆ, ఆ, ఫలితం ఒక్కటే, పేషెంట్ ఎవరైతే వస్తూ వాడికి ఫ్రీగా ఉండి హీ షుడ్ ఎంజాయ్ హిజ్ లైఫ్, అదొకటి. అందుకని నేను ఇవన్నీ బర్మ చికిత్స, యాక్చువల్గా బర్మ చికిత్స అనేది కలరీలో ఒక భాగం. సో కలరీ నేర్చుకోవాలి, అది కూడా ఉంది. అండ్ ఆల్సో టు లెర్న్ ఆయుర్వేద. దీనివల్ల నా ఈ రెండు నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను ఫ్యూచర్లో చాలా బేస్ చాలా గట్టి ఉంటే నేను ఇంకా దాని మీద పిల్లర్స్, స్లాబ్స్ ఇంకేసుకుని కూడా నాకేం కాదు కాబట్టి. సో ఫస్ట్ ఇవన్నీ వస్తున్న తర్వాత అప్పుడు నేను ఒక మంచిగా ప్రొఫెషనలైజ్డ్ డాక్టర్ అవి మొత్తం ఒక మంచిగా. పర్వాలేదు. వెరీ గుడ్. నాకు కొన్ని ఆయుర్వేద డాక్టర్స్ బాగానే తెలుసు. మైసూర్ సైడ్, ఆ సైడ్, ఇంకా కేరళలో కూడా నాకు ఎడ్యుకేషన్ అయింది. మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ చేసిన నేను. నా మాస్టర్స్ 1996-98 ఆ రోజుల్లో అయింది. అయితే కేరళ కూడా కొంచెం ప్రవేశం ఉంది అక్కడ. నాకు ఎక్కడ వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ ఇంట్రొడక్షన్స్ కూడా ఉన్నాయి. బట్ లెట్స్ సీ, ఐ వుడ్ లైక్ టు టేక్ యూ టు అ ప్లేస్ వేర్ యూ షుడ్ బి కంఫర్టబ్లీ సిచ్యువేటెడ్ ఇన్ ఎనీ ఆయుర్వేదిక్ మెడికల్ ఎగ్జామ్ ఎంట్రన్స్. అంటే ఇప్పుడు నాకు ఆయుర్వేదాలో వెళ్ళాలంటే ఎట్లుంటుంది? అకార్డింగ్ టు యూ, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు గో ఇన్ టు ఆయుర్వేద? ఇస్ ఇట్ బై కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆర్ డూ యూ జస్ట్ గో టు కాలేజ్ అండ్ అప్లై? ఎట్లా మీ మీ ప్రకారంగా ఎట్లుండాలి? అంటే ఇంకా అది అక్కడ దాకా ఆలోచించలేదు, బట్ ఏదో ఒక కాలేజ్ అయితే అనుకుంటున్నారంట. తెలీదు, ఒక కాలేజ్ ద్వారా నేర్చుకోవాలి అది ఇది అని తెలియదు. ఓకే. అంటే కాలేజ్ వెళ్ళాలని ఖచ్చితంగా ఉందా? లేదు, ఇంకోటి ఏదో అదర్ ఆప్షన్ ఏదో ఉందనుకుంటున్నాను. అది అనుకుంటా కాలేజే వెళ్ళాలి అని అనుకుంటున్నాను అయితే, బట్ తెలియదు. ఓకే. మనకు కొంచెం టైం ఉంది. సో వి విల్ ట్రై అండ్ ఫైండ్ అవుట్ విచ్ ఆర్ ద బెస్ట్ వేస్ టు గో ఇంటూ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఎందుకంటే మీకు ప్రొఫెషనల్ లెవెల్లో ప్రాక్టీస్ కావాలంటే యూ విల్ హ్యావ్ టు ఓపెన్ యువర్ క్లినిక్, బట్ ఫర్ దట్ యూ నీడ్ అ సర్టిఫికేట్, అండ్ ఫర్ అ సర్టిఫికేట్ యూ విల్ హ్యావ్ టు నీడ్ అ డిగ్రీ ఫ్రమ్ సమ్ కాలేజ్. అవన్నీ ఉంటాయి కదా. సో వీ విల్ హ్యావ్ టు ఫిగర్ దోస్ థింగ్స్ అవుట్. నాడి వైద్యులు వేరే, ఆయుర్వేద వైద్యులు వేరే, ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ వేరే. ఈ రెండిటికి కొంచెం తేడా ఉంటుంది. ఆ ప్రకారంగా కూడా కొంచెం చూడాలి మనం. మీకు కావాలంటే నేను ఇవన్నీ కొంచెం కొత్తగా నేర్చుకొని ఫ్రెండ్స్తో మాట్లాడి మీకు చెప్తాను. టైం ఉంది దానికి, కానీ లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ వీ కెన్ డూ. నాకు చెప్పాలంటే అసలు ఆయుర్వేదం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఈ బయాలజీ వాటి మీద కొంచెం, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటి మీద కొంచెం లేదు. అక్కడ భయం ఉందా, లేకపోతే ఇంట్రెస్టే లేదా? భయం ఉందనుకో, భయం అండి. ఓకే. భయం అయితే భయం ఎందుకంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాటి సైడ్ కూడా వెళ్ళలేదు. ఇప్పుడు దాని మీద 12th డిగ్రీ అవన్నీ తీసుకున్నాను లేదు, కొంచెం భయం అనిపిస్తుంది. ప్రతి దానికి లాజిక్ ఉంది అక్కడ. అయితే భయం తీసేయొచ్చు మనం.
ప్రతి దానికి లాజిక్ ఉంది. కెమిస్ట్రీలో, ఫిజిక్స్‌లో, మ్యాథమెటిక్స్‌లో, బయాలజీలో. మోడర్న్ సైన్సెస్‌లో ఇదే. సో, ఇఫ్ ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ ఎనీథింగ్, ఇట్ విల్ బి ఫస్ట్ బేస్డ్ ఆన్ హౌ డు థింగ్స్ యాక్చువల్లీ వర్క్ అండ్ how to use that information to bring about your own knowing, your own knowledge. That is the way I will take you forward. All right. So, 2 రోజులు కావాలి మీకు. When do you want to start with the Wikipedia? రాత్రి క్లాస్ టుమారో. You want to start by tomorrow. So, Hmm. today is Wednesday, Thursday, Friday. Saturday రోజు Hmm. మీకు ఏ టైంకి ఫ్రీ అవుతారు మీరు? సాటర్డే రోజు ఏ టైం ఫ్రీ అంటే మీ టైం చెప్పండి, దానివల్ల ఇది. అట్లా కాదు. మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా! ఈ టైం ఓకేనండి మీకు? ఈ టైం ఓకే. 5:30 to 6 నేను కూడా ఫ్రీ ఉంటాను. ఈ టైం పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక పని చేయొచ్చు మనం. నేను ఎలాగో ఈ వీకెండ్ తర్వాత వస్తున్నా నేను. సండే, సాటర్డే ఎప్పుడైనా రావచ్చు నేను. ఆచార్య గారికి చెప్పే ఉంటాను నేను. ఆ ప్రకారంగా మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు అంతా ఇంట్రడక్షన్స్ అయిపోయిన తర్వాత మనం మీకు కుదిరిన టైం అక్కడ నేను మన వాటికలో ఎక్కడో కామ్‌గా కూర్చొని చూద్దాం. మీరెంత కొత్త నాలెడ్జ్ తీసుకొచ్చినారు, ఇది మీకెంత అర్థమైంది, ఎంతవరకు వచ్చారు అవన్నీ చూద్దాం. ఓకేనా? మీకు కంప్యూటర్ యాక్సెస్ ఉందా అక్కడ? ఓకే. ఎందుకంటే ఇది మీ సబ్జెక్ట్ ప్రకారంగా నేను ఏదైనా స్టడీ మెటీరియల్ తయారు చేస్తే మీకు పంపాలి. పీడిఎఫ్ ఏంది తెలుసా మీకు? పీడిఎఫ్ పీడిఎఫ్ ఈజ్ అ ఫైల్. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాటా? పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పవర్ పాయింట్ తెలుసా మీకు? ఎస్. ఓకే. అయితే పవర్ పాయింట్ తెలుసు, పీడిఎఫ్ తెలుసు. సరే, I can prepare material that I can send to you, and you should be able to go through all the material and see what the information is all about. ఆ ప్రకారంగా మీరు మీ పర్సనల్ నోట్స్ కూడా తీసుకోవాలి. పెన్, పేపర్ ఎప్పుడు దగ్గర ఉండాలి. సో whenever you read all this, whatever you think is a good question, put it down. I want you to get into a habit of doing that, so that I can help you understand how things are. మీరు క్వశ్చన్ రేజ్ చేయకపోతే నాకు ఏం అర్థం కాదు, ఎక్కడ అర్థం కావట్లేదని. సో ఇట్స్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఆన్ యువర్ సైడ్ టు మేక్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ యూ డోంట్ నో అండ్ వాట్ యూ డూ నాట్ అండర్స్టాండ్, యూ ప్లీజ్ మేక్ అ note of those things so that I can help the best way I can. Okay. All right, sir. నేను కూడా కొంచెం భయం తగ్గించుకొని ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి ట్రై చేస్తాను. భయం ఎందుకు ఉందంటే when you don't know about things, it usually causes fear. And the only way to get rid of the fear is to know it. అంతే, దానికి ఏం తిరుగులేదు. ఇప్పుడు ఒకసారి మీకు అర్థమైంది, అయ్యో నాకు అర్థం లేదు, నాకు ఇది since I do not know this is the reason why I fear it. So the only way to conquer that fear is to know it. And the only thing to fear is fear itself. పిరికితనం అందరికి ఉంటుంది. Everybody is afraid of something. And the only way to become rid of fear is to understand that fearing the fear is the biggest fear. దాన్ని దూరం చేసుకుంటే అంత ఈజీ అయిపోతుంది. All right. So shall we meet when I come to Rishwatika then? Sweets మీకు ఇష్టమా? ఏంటండి? స్వీట్స్ లేదండి. లేదా? ఓకే. బెండకాయలు నేను ఎక్కడి నుంచి తేయాలి ఇప్పుడు? లేదు. జనరల్లీ నాకు అంటే చిన్నప్పటి నుంచి తినలేదో తెలియదు కానీ స్వీట్స్ అంటే కొంచెం ఇష్టం లేదు. బట్ ఐ లైక్ హాట్ బిస్కెట్స్. స్పైసీ ఏదో తీసుకొస్తా వచ్చినప్పుడు మీ గురించి. నేను తర్వాత మీటింగ్ తర్వాత మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. నేను ఆచార్య గారికి చెప్తాను, ప్లీజ్ ఫార్వర్డ్ మై కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇది నా గ్రీక్ నంబర్ ఇస్తారు మీకు. వాట్సాప్ గ్రీక్ నంబర్ మీద ఉంది, దాని ద్వారా కాంటాక్ట్ చేసుకోండి. ఓకే.
ఓకేనండి. హ్మ్. సో క్లోజింగ్ ప్రేయర్స్. క్లోజింగ్ తత్కర్మతోటి చేద్దామా? చేయండి. అంటే తత్కర్మయన్న బంధాయ సావిద్యాయ విముక్తయే ఆయాసాయ అపరం కర్మ ధ్యాన్య శిల్ప నైపుణం. హరి ఓం తత్. హరి ఓం తత్. శ్రీకృష్ణ అర్పణమస్తు. సరే. ఓకే. మళ్ళీ కలుద్దాం. ఆ, ఆన్లైన్లో కాకుండా రియల్ ఇంకా. లైఫ్. ఓకే. ఓకే. ధన్యవాదాలు.